ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లిక్తస్ వరల్డ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ కొంచెం వెరైటీగా సింపుల్గా ఎలా చేసి చూపిస్తానో ఒకసారి చూడండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. దీనికోసం నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. ఇందులో కూడా ఏం వెరైటీగా చేశానో మీరు చూద్దరు. ఒకసారి ఇలా చేసి చూడండి. నేను చేసుకునే పద్ధతిలో ఒకసారి చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసాను. అలాగే అందులోకి ఒక 2-3 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసాను. ఇందులో కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోండి. కారం తినేవాళ్ళు అయితే ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని కారం కొద్దిగా తక్కువ వేసుకుంటే బాగుంటుందండి కర్రీ. ఇందులో అయినా సరే, మటన్లో అయినా సరే. చూడండి, ఇక్కడ ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అది కూడా బాగా వేగిపోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనకి పాన్కి అంటుకోకుండా వచ్చేస్తుంటే బాగా వేగుతున్నట్టండి అది. ఇప్పుడు ఇది వేగిపోయాక నేను హాఫ్ కిలో చికెను ఉప్పు నీళ్ళలో వేసి ఉంచేసాను కడిగేసి. ఇది నీళ్ళు బాగా లేకుండా చూసుకొని మనం ఒక చిల్లుల బౌల్లో వేసుకుంటే నీళ్ళు బాగా వాడిపోతాయి కదా. అప్పుడు ఇందులో వేగిపోయిన ఆనియన్స్లో వేసుకుని బాగా వేయించుకోండి. బాగా వేయించుకుంటేనే మనకి చికెన్ చాలా బాగుంటుంది. ఆయిల్లో ఎంత బాగా మగ్గనిస్తే అంత టేస్ట్ వస్తుంది ఏదైనా సరే కర్రీ. ఇప్పుడు మూత పెట్టుకుని నేను మగ్గనిచ్చాను కదా ఒక 5 మినిట్స్. దాని తర్వాత మనం పసుపు, ఉప్పు, కారం మనకి కర్రీకి సరిపడగా మీరు ఎంత తింటారనేది క్వాంటిటీ కారం దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఒక 3 స్పూన్స్ వేసాను, అంతే, ఎక్కువ కాదు. దానికి సరిపడా ఉప్పు వేసాను. చూస్తున్నారు కదా ఇందులో వీడియోలోని. దానికి సరిపడా మీరు ఎంత తింటున్నారనేది మనకి క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు మీరు. దీనికి మసాలా వచ్చేసి నార్మల్గానే నేను నూరుకున్న మసాలా వేస్తానండి. పొడులు అవి వేయను. జీలకర్ర, వెల్లుల్లి, గసగసాలు, ధనియా, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ కూడా వేసి నేను నూరుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది బాగా మగ్గిపోయాక ఇప్పుడు మనం వేరే ఒకటి పాన్ పెట్టుకుని చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇందులో వెరైటీగా వేసేది ఏంటంటే వేరే ఒక పాన్ పెట్టుకున్నాను. ఇందులో మనం 2 ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. అది వేయించుకున్నాక నేను ఇందులో దీనికి కర్రీకి చుక్కకూర తీసుకున్నానండి. చుక్కకూర చాలా బెటర్. ఇది చికెన్ చుక్కకూర కర్రీ అయితే నేను ఇది ఒకసారి మీరు ఎలా వండుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గోంగూర, చికెన్ ఇవన్నీ వండుకుంటాం, అలాగే ఇది కూడాను. ఇందులో అయితే నేను ఎప్పుడు ఇలా చేసుకుంటాను. చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ కూడాను. చూడండి, ఎండుమిర్చి వేగిపోయాక చుక్కకూర ఉప్పు నీళ్ళలో కడిగేసి ఉంచుకుని ఇది మనం వాటర్ వాడిపోయాక ఇందులో వేసుకున్నాను. కానీ ఇది 5 మినిట్స్ కూడా పట్టదండి ఆయిల్లో మగ్గడానికి. ఇందులో ఇక్కడ చూడండి, నేను మీకు మసాలాలు చూపించాను కదా, దాల్చిన చెక్క, యాలుక, లవంగా వేసాను. ఇందులోనే వేసి మగ్గబెట్టాను. నేను ఆల్రెడీ మసాలా ఆడింది ఉంచాను కదా, అందులోనే చుక్కకూర వేసి పేస్ట్ చేసేసానండి. ఆడిన మసాలాలను మిక్సీలో వేసి మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక చికెన్ బాగా ఉడికిపోతుంది కదా, మీరు గమనించారో లేదో ఈ చికెన్లో నేను వాటర్ కూడా వేయలేదు, అలాగే ఆయిల్లోనే మగ్గబెట్టేశాను. ఇప్పుడు మనం ఈ చుక్కకూర పేస్ట్ ఏదైతే ఉందో, చుక్కకూర మసాలా పేస్ట్ ఇది వేసేసుకుని మనం ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చుకోవాలి. చూడండి, అది మగ్గిపోయాక మిక్సీలో మనం పేస్ట్ ఆడుకున్నాం కదా చుక్కకూర మసాలా పేస్ట్, అది కొంచెం వాటర్ వేసుకుని అది కడిగి ఇందులో వాటర్ పోసేసుకోవాలండి. దీన్ని కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ మగ్గనిచ్చుకుంటామే. కర్రీ మాత్రం చాలా అదిరిపోయింది. అయితేనే మాకైతే హాఫ్ కిలో చికెన్ మనకు ఒక 2-3 మెంబర్స్ సరిపోదు. 2 మెంబర్స్ సరిపోద్దండి. గట్టిగా తిన్న వాళ్ళకి అయితే 1 మెంబర్కి అలా గట్టిగా సరిపోతుంది. అలాగే ఇప్పుడు చూసారా కర్రీ అయితే ఉడికిపోయింది. మనకి ఆయిల్ పైకి వస్తేనే కదా కర్రీ ఉడికిపోయినట్టు బాగా తెలుస్తుంది. తెలియని వాళ్ళకని చెప్తున్నాను నేను. చూసారు, ఆయిల్ కూడా మనకు పైకి బాగా తేరుకుంది. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. కొంచెం నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్లు చేయట్లేదండి, ఇలా అడుగుతున్నాను అనుకోవద్దు. చూస్తున్నారు అందరూని, అలా లైక్స్ కూడా చేయండి. నాకు సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతున్నారు. ఈ సపోర్ట్ కూడా నాకు మరి అందరిలాగే నాకు కూడా సపోర్ట్ చేయండి మరి నా ఛానల్కి. ఈ చుక్కకూరలో బెనిఫిట్స్ ఏంటో తెలుసు. అసలు వీలున్నప్పుడల్లా వారానికి ఒక 2-3 టైమ్స్ వండుకున్నా నష్టం లేదండి. ఇది గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అలాగే బాలింతలకు పాలు వచ్చేలా చేస్తుంది, పెరిగేటట్టు. మన లేడీస్కి అయితే బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. అలా సర్విక్ క్యాన్సర్ రాకుండా చేస్తుందండి. రొమ్ము క్యాన్సర్ అవి రాకుండా చేస్తుంది. అందుకు వీలున్నప్పుడల్లా మనం వారానికి ఒక 2 టైమ్స్ తీసుకున్నా పర్లేదు. అస్తమానం పప్పులోనే వేసుకుని తినక్కర్లేదు కదా, ఇలా చికెన్లోని మటన్లో కూడా వేసుకోవచ్చు. మటన్లో కూడా ఇలాగ సేమ్ యాజ్ టీజ్గా చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే. ఇందులో మనం కష్టపడాల్సింది ఏమీ లేదు. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా.